एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो श्री गुरवे नमः आपदामपहर्तारं दातारं भूयो भूयो नमाम्यहं सरस्वती नमस्तुभ्यं वरदे कामवदे सर्ववन्दने नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती ज्ञानानन्दमयीं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ कृष्णं वन्दे जगद्गुरुम्। జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ పుంతలమ్మ తల్లి. మన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ పుంతలమ్మ తల్లి 43వ వార్షికోత్సవంలో భాగంగా నేడు రెండో రోజు. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ ఈతకోట తాతాజీ గారు, మిత్రులు, గౌరవనీయులు, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్, మరి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. మరి ఇలాగా ఆయనకి పదవుల గురించి చెప్పాలంటే చాలా ఉన్నతమైన పదవులు ఉంటూ మన కొబ్బరి తోట వాస్తవులే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసి మా అందరికీ మరి సంతోషాన్నిస్తున్న శ్రీ తాతాజీ గారికి, అలాగే మన సీతారాంపేట వాస్తవ్యులు ఆయన బాలకృష్ణ గారు, బీజేపీ గోదావరి జిల్లాల జోనల్ చైర్మన్ మరి మిత్రులు వారికి, అలాగే రామగని సత్యనారాయణ గారు, మన తాడేపల్లిగూడెం ముత్యాలమ్మ మంగళస్నానం, సుప్రభాత సేవ, విశేష పూజలతో ఉదయం కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం మరి సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించాలి, హిందూ మత గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయాలని మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు రెండో రోజు లలిత సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మరి గౌరవనీయులు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ తాతాజీ గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుతూ, మరి అలాగే 5వ తేదీ అమ్మవారి రథోత్సవం తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 10వ తేదీ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ గౌరవనీయులు శ్రీ తాతాజీ గారిని మాట్లాడవలసిందిగా విచ్చేసిన డాక్టర్ పృథ్వీరాజ్ స్నేహ మైండ్ క్లినిక్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తాడేపల్లిగూడెం పట్టణంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలియజేస్తుంది. మన తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరితేట నడుమ వేంచేసిన శ్రీ పుంతలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షికోత్సవం సందర్భంగా మిత్రులు, పెద్దలు, అన్నగారు, మన ఆలయ కమిటీ చైర్మన్ రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే మిత్రులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కానీ లక్ష్మీదేవి వ్రతం పుస్తకం కానీ ఇచ్చి వారిని కూడా అమ్మ మీరు బొట్టు పెట్టుకోండి, మీరు చెప్పిన కొబ్బరి నూనె మేము కాళ్ళకు రాసుకుంటామని చెప్పండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు, పరధర్మాన్ని కించపరచట్లేదు. కేటాయించి ప్రతిరోజు అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని, పెద్దలను కూడా దేవాలయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 43వ వార్షికోత్సవం పుంతలమ్మ తల్లి కార్యక్రమం నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ చైర్మన్ రాజా త్రినాథ్ గారికి, ఆ కమిటీ మెంబర్లు పండుగని ఉన్న మెంబర్లందరికీ కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా పార్టీ తరఫున బీజేపీ ఓబీసీ మోర్చా గోదావరి జోను కార్యదర్శి ఇన్ఛార్జ్ అయిన బాలకృష్ణ గారు, అలాగే రామగాని సత్యనారాయణ ముత్యాలంగుడి కమిటీ మెంబర్ అయిన రామగాని సత్యనారాయణ గారు, అదే రకంగా మరి బీజేపీ 14వ వార్డు ఇన్ఛార్జి రమణ గారు, ఇక్కడికి ఇచ్చేసిన మరి ఏరియా హాస్పిటల్ బోర్డు మెంబర్ అయిన గణేషు, బీజేపీ పార్టీ అందరికీ పేరు పేరున ఈ కమిటీ మెంబర్లకి మరి ముఖ్యంగా డాక్టర్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఏదైతే 43 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా చాలా కష్టం కూడుతో పని. అటువంటిది మరి 43 సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ మరి నిత్యం ఈ ధూపదీప నైవేద్యాలతో ఇప్పుడే చూశాను. నిన్న ఒక కార్యక్రమం, ఇవాళ లలిత సహస్రనామం,
రేపు దీపార్చన, ఎల్లుండి ఒక కార్యక్రమం, వినాయక ఉత్సవం, ఇలా డైలీ పూజా కార్యక్రమం పెట్టుకుని 5వ తారీఖున పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం, 10వ తారీఖున అన్న సమారాధన. మరి ప్రజలందరూ సహకరించి ఈ ఉత్సవాన్ని మరి ప్రతి సంవత్సరంతో భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే ఇటు మనం ఎడంచేపు చూస్తేనేమో 19-20, కుడి చేతేమో 21-24, 4 వార్డులు కూడల్లో ఉన్న అమ్మవారు. ఎందుకంటే గ్రామానికి చాలా ముఖ్యమైన మరి గ్రామ దేవత లాంటి తల్లి మన పంతుల ముసలమ్మ తల్లి అంటే మరి ఆవిడ ఉత్సవాలు అందరూ పాల్గొవాలి. మరి ఇంత బాలకృష్ణ గారు చెప్పినట్టు హిందూ ధర్మం అన్నది చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ఏదైతే మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూజాన్ని బతికించాలి దేశంలో. ఎందుకంటే హిందూజం అన్నది భారతదేశంలో మరి ముందు ప్రపంచంలో ప్రజలకు మానవాళి పుట్టేటప్పటికి హిందూజం ఉంది. హిందువుల నుంచే మిగతా అన్నీ పుట్టుకొచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా హిందూజం అనేది చాలా గొప్ప సమాజంలో ఉన్నదని, దీని ద్వారానే మీకు ఈరోజు మన ఏదైతే ఈరోజు మన గీతా ఉపదేశం ఉందో అలా రామాయణం ఉంది. ఇందులోంచే ఇవాళ ఇతర పాశ్చాత్య దేశాలు మరి వాళ్ళ యొక్క అణుశాస్త్రాలు తయారు చేసుకున్నా, ఆయుధాలు తయారు చేసుకున్నా, కొన్ని పాశ్చాత్య దేశాలు హిందూ సమాజానికి కూడా మరి దగ్గరికి ఇవాళ ఫ్రాన్స్ కానీ ఇంకో కంట్రీ మరి కొన్ని దేశాలు హిందూ సమాజంలోకి లీనం అవుతూ జరుగుతుంది. ఈ రకంగా హిందూ సమాజంలో చాలా గొప్పది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి మన భగవంతుని నామ స్మరించుకుంటూ వేరే మతాలు మనం కించపరచొద్దు, కానీ మన మతాన్ని మనం కాపాడుకుంటా ప్రతి వాళ్ళు కృషి చేయాలి. మరి అందులో భాగంగానే మరి రాజా త్రినాథ్ గారు 43 సంవత్సరాల నుంచి ఈ సెంటర్ని కాపాడుకుంటూ వారు పంతుల ముసలమ్మ దేవతను కొలుసుకుంటూ ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా పూర్తి సహకారం చేయాలి. ఇంకా రాబోయే రోజు ఇంకా ఘనంగా చేయటానికి మన వంతు మనం ఆయన అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు పేరు పేరుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసు.